థ్యాంక్ యూ. రాజరాజేశ్వరపేటలో డయేరియా ప్రబలిందండి. ఈ ప్రాంతంలో దాదాపు 350 మందికి అస్వస్థకు గురి. అసలు డయేరియా ఎందుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఎందువల్ల ఈ పరిస్థితి అనేది మనం ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నాం. అమ్మ, ఏంటి అసలు ప్రధానంగా ఎప్పటి నుంచి సమస్య ఉంది ఈ ప్రాంతంలో, ఏంటి పరిస్థితి? ఏంటి ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది, ఎవరికి ఏం లేదు కానీ ప్రస్తుతానికి. కాకపోతే నీళ్ళు ఇంటింటికి తెచ్చిస్తే ఇప్పుడు మామూలుగా ఏడు ఇచ్చారు, డెటాయిలో ఏడు ఇచ్చారా, ఇంటికి తెచ్చిచ్చారు, గోళ లేకుండా ఉంది చక్కగాను. అందుకని ఇప్పుడు ఇంటింటికి టిన్నులు తీసుకొచ్చి ఇస్తే ఏమి ఉండదు, పోసుకున్న వాళ్ళే పోసుకుంటున్నారు ఇళ్లలో నీళ్ళు. అది వాటితో తాన్నాలు చేస్తున్నారు. నిన్న సబ్బులు ఒకటి ఇచ్చారు కదా, డెటాయిల్ సబ్బులు, వాటితో తాన్నాలు చేస్తున్నారు. అందుకని ఇంటింటికి 2 టిన్ని డబ్బాలు తెచ్చి ఇచ్చేయండి. నేను టిన్ని డబ్బాలు ఇచ్చారు ఇంటికి, 2 ఇస్తే చాలు అలాగే అంటున్నారు జనాలు అందరూ. అదే మాట, 2 ఇస్తే చాలు అంటున్నారు, మోసుకుంటున్నారు. ఇవన్నీ మాటలు వద్దు కానీ ఇంటింటికి 2 టిన్ని డబ్బాలు ఇచ్చి మన తండ్రికి చేస్తున్నారు. అసలు మీ ఏరియాలో వాంతి రోజు రావడానికి కారణం ఏంటి? ఏదన్నా అంటే కొంతమంది గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే వినాయక నిమజ్జనం సంబంధించి అది తినబట్టే అందరికి ఇలా వచ్చింది చెప్పండి. అలా పుట్టించారండి, ఏం లేదండి. నీళ్ళు వాతావరణం పెట్టి అలాగ అనేసి అంటున్నారు. అంతే. మనుషులు చచ్చిపోయారు, కుక్కలు చచ్చిపోయినాయి అన్నీ ఏం లేదండి, ఏం లేదు. శానిటేషన్ ఎలా ఉంటుంది మీ ఏరియాలో? మీకు రోజు వచ్చి క్లీన్ చేస్తారా? చేస్తారులేండి, క్లీన్ చేయకంటే ఏమంటారు, కాలువలు తీస్తారు, చెత్తమ్మ డైలీ వచ్చింది చేస్తారు. అమ్మా, ఏంటమ్మా మీ ఏరియా పరిస్థితి, శానిటేషన్ పరిస్థితి? వాళ్ళు అడగండి, చెప్పి పర్లేదు అని చెప్పి